ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కొత్తిమీర అన్నది ఎక్కువగా కర్రీస్లోని లేదా రోటి పచ్చళ్ళలోనికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. అటువంటి కొత్తిమీరని మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి దోశలు వేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసా? అంతేకాదండి, వేసవ కాలంలో ఈ కొత్తిమీర దోశలు తినడం వల్ల బాడీ అన్నది చాలా బాగా కూల్ అవుతుంది. దీనికి పిండి పులియబెట్టడం, పప్పు నానబెట్టడం ఇటువంటి ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఇన్స్టెంట్ కొత్తిమీర దోశలోకి ఒక మంచి కాంబినేషన్ కొబ్బరి చట్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. కొత్తిమీర దోశలోకి మంచి కాంబినేషన్ గా ఉండేటువంటి కొబ్బరి చట్నీ చూసేద్దామా మరి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి 1 కప్ ఫ్రెష్ కొబ్బరి, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, 1 కప్ పుట్నాల పప్పు, అదే పచ్చడి పప్పు, చట్నీ పప్పు అంటారు కదా, అదన్నమాట. తర్వాత దీనిలోకి తొక్క వలుచుకున్నటువంటి 2 వెల్లుల్లి రబ్బలు, రుచికి అనుగుణంగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, ఈ చట్నీ నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. తర్వాత చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఈ చట్నీలోకి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోకి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకును వేసుకొని తాలింపును చక్కగా వేపుకొని ఆ తాలింపును కూడా దీనిలోకి వేసుకొని బాగా కలుపుకోవటమేనండి. అంతేనండి, దీనిలోకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు కొత్తిమీర దోశలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర 1 కప్, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచ్ అల్లం, ఇది నలగడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో కొత్తిమీరని తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్పు సూజీ రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, అదనమాట. తర్వాత దీనిలోకి 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ మన దోశల పిండిని కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వచ్చేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి దోశల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని దోశలు వేసుకోవటమే అన్నమాట. ఈ దోశ మీద నేనైతే క్యారెట్ తురుము, ఆనియన్ తురుము వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ దోశని బాగా వేపుకోవాలన్నమాట. ఇలా రెడీ అయినటువంటి దోశని ఫ్లిప్ చేసుకుని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని దోశని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అదేనండి, ఈ వేసవి కాలంలో బాడీని ఎంతో కూల్ చేసే కొత్తిమీర దోశ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.